నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి తులారాశి వారికి ఏప్రిల్ మాసం కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో, ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నారో అదన్నీ కూడా చక్కగా మంచి మార్గంలోనే వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ ఇమీడియట్గా మీకు రాకపోవచ్చు. తులారాశి వారందరికీ కూడా మీరు చేసే పని ఇదంతా కూడా కరెక్ట్ వేలో ఉంది అని చెప్పుకోవచ్చు గ్రహస్థితి ప్రకారం. కాబట్టి రిజల్ట్ రానంత మాత్రాన చేస్తున్న వర్క్ కరెక్ట్ కాదని కాదు. అలాగే విద్యార్థులు శ్రద్ధ పెట్టిన విషయాలు కానీ, అలాగే ఉద్యోగస్తులు వాళ్ళ వర్క్ విషయంలో కానీ, వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ, సంతానం కోరుకున్న దంపతులు కానీ, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా కొంతవరకు ఏదైనా పని చేస్తూ ఉంటే రిజల్ట్ అంత కనిపించకపోవచ్చు ఈ మాసంలో. బట్ కరెక్ట్గా వర్క్ని అదే విధంగా అదే ఫామ్లో మీరు కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. వచ్చే మాసాల్లో మంచి శుభ ఫలితాలు తులారాశి వారికి ఉండబోతున్నాయి. కాబట్టి సందేహం వద్దు, సెల్ఫ్ డౌటింగ్ అయితే అస్సలు చేసుకోవద్దు. తులారాశి వారు చక్కగా ముందుకు వెళ్ళండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఏప్రిల్ 22 లోపు కొన్ని శుభవార్తలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా వాళ్ళ ప్రయత్నాల్లో కొంత ముందడుగు పడుతుంది. వివాహ ప్రయత్నాలు, సంతాన విషయాల్లోని, అలాగే విద్యకై చేసే ప్రయత్నాలు, అలాగే వ్యాపారాలు చేసేవారికి, ముఖ్యంగా స్పెక్యులేషన్ వ్యాపారం చేసేవారికి ఏప్రిల్ ఆఖరి వారం అంత అనుకూలంగా లేదు. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏప్రిల్ ఆఖరి వారంలో అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు అయితే చక్కగా ఉన్నాయి. మరి ఏప్రిల్ ఆఖరి వారంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వేళకు తినలేకపోవడము, అలసట, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అది ఏప్రిల్ లాస్ట్ వీక్స్లో ఇలా ఉంటుంది. బట్ ఫస్ట్ సెకండ్ వీక్స్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది తులారాశి వారికి. కొంత పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గా టర్న్ చేసుకొని ఒక స్పిరిట్తో ముందుకెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇలాంటివన్నీ కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి తులారాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా శివారాధన చేయటం వల్ల, శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు, చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొంత పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి కొన్ని శుభవార్తలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవారికైనా, మీడియా రంగంలో ఉన్నవారికైనా, మెడికల్ మార్కెటింగ్ రంగాల్లో కూడా సేమ్ ఫలితాలు, రైతులకి అందరికీ కూడా సేమ్ ఫలితాలు వర్తిస్తాయి. మరి గృహిణులకు మానసిక ప్రశాంతత అయితే చక్కగా ఉంది ఈ మాసంలో. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తులారాశి వారు తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.